నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ ఛానల్. నేను సృజన. ఆధార్, పాన్, ఓటర్ ఐడి, యూపీఐ లాంటి సున్నితమైన డేటాకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటా దుర్వినియోగం కాకుండా సురక్షితంగా ఉంచేందుకు కఠినతరమైన నిబంధనలు విడుదల చేసింది. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న క్లౌడ్ హోస్ట్ ఫ్రేమ్వర్క్లో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి ఆధార్, పాన్, యూపీఐ, పాస్పోర్ట్ లాంటి ప్రభుత్వ డేటాను పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్ల దగ్గర స్టోర్ చేయడానికి వీల్లేదు. కేవలం ప్రభుత్వ నియంత్రణలోకి క్లౌడ్ మౌలిక సదుపాయాల్లో మాత్రమే హోస్ట్ చేయాల్సి ఉంటుందని కేంద్రం కొత్త నిబంధనలో పేర్కొంది. సున్నితమైన డేటాకు భద్రత కల్పించడంలో భాగంగా విదేశీయులు హ్యాక్ చేయడం, డేటా లీక్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, సిస్టమ్ బలహీనతల ప్రమాదాల నుంచి డేటాను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డేటా స్టోరేజ్ కోసం కమర్షియల్, పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్లపై ఆధారపడకూడదు. ఇక నుంచి ప్రభుత్వ ఆధీనంలోని క్లౌడ్ వ్యవస్థలోనే హోస్ట్ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తమ నిబంధనల్లో పేర్కొంది. డేటా అప్లికేషన్లు ఎలా హోస్ట్ చేయాలనే దానిపై ఓ విధానాన్ని రూపొందించింది. డేటా భద్రతపై పెరుగుతున్న ఆందోళనల క్రమంలో కొత్త మార్పులకు నాంది పలికింది. యూపీఐ చెల్లింపులు, ప్రభుత్వ డాక్యుమెంట్ల వంటి భద్రతకు, డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో ఈ నిర్ణయంతో మార్పులు చోటు చేసుకున్నాయి. క్లౌడ్ విషయంలో డేటా స్టోరేజ్లకు సంబంధించి 2 కేటగిరీలను రూపొందించింది. కేటగిరీ ఏలో జాతీయ భద్రతను ప్రభావితం చేసే, ఆర్థిక నష్టాలకు దారి తీసే కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అప్లికేషన్లు, డేటా సెట్లు ఉంటాయి. ఇక కేటగిరీ బిలో ప్రజలకు అందుబాటులో ఉండే పోర్టళ్లు, సంక్షేమ పథకాలకు సమాచారం, సున్నితమైన డేటా సెట్లు ఉంటాయి. కేటగిరీ ఏలో వర్క్లోడ్కు కఠినమైన నియంత్రణలు వర్తిస్తాయి. ప్రభుత్వ మద్దతు గల మౌలిక సదుపాయాలను మాత్రమే డేటా స్టోరేజ్ల కోసం ఉపయోగించాలి. జాతీయ సమాచార కేంద్రం, రాష్ట్రాల డేటా సెంటర్లు, ఇతర ఆమోదిత సౌరభౌమ క్లౌడ్ ప్రొవైడర్లను సేవలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అయితే కేటగిరీ బిలో తక్కువ రిస్క్ గల వర్క్ లోడ్లకు మాత్రమే ప్రైవేట్ ఆపరేటర్లు అర్హత సాధిస్తారు. సున్నితమైన డేటా చట్టపరమైన ప్రభుత్వ నియంత్రణలో ఉండేందుకు ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ఉపయోగపడుతుంది. ప్రజల డేటాకు భద్రత కల్పించడంలో ఈ నిర్ణయాలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం పేర్కొంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.